నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రాధవరం శ్రీధర్ పంతుల్ని, సర్టిఫైడ్ వాస్తు ప్లానర్ని. ఈ రోజు ఈ వీడియోలో వాస్తులు, దిక్కులు, వాటి విభజన గురించి తెలుసుకుందాము. ఒక స్థలాన్ని మనం ఎన్నుకునేటప్పుడు ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది అది స్క్వేర్ గా ఉందా లేదా రెక్టాంగులర్ గా ఉందా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ స్థలాన్ని అయినా కానీ మనం వాస్తుకు ఒక ఇల్లుని నిర్మించేటప్పుడు అది చతురస్రము లేదా దీర్ఘ చతురస్రంగా మాత్రమే ఉండాలి. అలాంటి స్థలాన్ని మాత్రమే మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవి మూలలు కానీ పెరిగినట్టయితే వాటిని మనము చతురస్రంగానైనా దీర్ఘ చతురస్రంగానైనా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే అక్కడ ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దిక్కులు, వాటి విభజన గురించి తెలియజేస్తాను. ఒక స్థలాన్ని తీసుకుందాము. ఇది ఒక దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే స్థలము. దీనికి పైన ఉండేది నార్త్, దీన్నే ఉత్తరం అంటాము. ఇది వచ్చేసి ఈస్ట్, ఇది తూర్పు, ఇది సౌత్, ఇది దక్షిణము, ఇది వెస్ట్, ఇది పడమర. ఈ విధంగా ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు 4 దిక్కులు ఏర్పడ్డాయి. ఈ 4 దిక్కులకు మళ్ళీ మూలలు. ఇది ఈశాన్యము, ఈ మూల ఆగ్నేయము, ఈ మూల నైరుతి, ఈ మూల వాయుం. ఇవి జనరల్గా అందరికీ తెలిసిన దిక్కులు, మూలలు. దాంతోపాటుగా ఇంకా వాస్తులో మనం డెప్త్కు వెళ్ళినప్పుడు ఒక స్థలాన్ని ఏ విధంగా విభజించాలి, ఎన్ని దిక్కులు ఉన్నాయి, వాటి విభజన ఏంటనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడ తూర్పు భాగాన్ని తీసుకుంటున్నాను. ఈ తూర్పు భాగాన్ని కూడా 9 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాన్ని డివైడెడ్ బై 9 చేసుకుంటే మనకు 9 భాగాలు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇక్కడ తూర్పు వైపును మనము 9 భాగాలు చేసాము. ఈ 9 భాగాలలో కూడా ఏ భాగాలు ఏమేమి ఉంటాయి ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ 2 భాగాలని మనము ఇక్కడ తూర్పు ఉంది కాబట్టి తూర్పు ఈశాన్యంగా తీసుకోవాలి. ఈ మధ్యలో ఉండే 5 భాగాలు 1 2 3 4 5, ఈ 5 భాగాలు తూర్పు కిందికి పోతాయి. ఇంకా మిగిలిన ఈ 2 భాగాలు మనకు ఇక్కడ తూర్పు ఉంది కాబట్టి తూర్పు, ఇక్కడ వచ్చేది నెక్స్ట్ ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము. ఈ విధంగా ఇక్కడ తూర్పును మనం విభజించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ దక్షిణానికి వద్దాం. దక్షిణంలో కూడా మనం అనుకున్న ముందుగా 9 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ 2 భాగాలని మనము దక్షిణం ఉంది కాబట్టి దక్షిణము నైరుతి, ఇది దక్షిణ నైరుతి, మొదటి 2 భాగాలు. ఈ మధ్యలో ఉండే ఈ 5 భాగాలు వచ్చేసి దక్షిణ భాగంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక మిగతా 2 భాగాలు ఉంటాయి, 1 2. ఈ 2 భాగాలు వచ్చేసి మనకు ఏమవుతుందంటే దక్షిణము ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయం అనే భాగం ఏర్పడుతుంది. అదేవిధంగా పడమర వైపు కూడా మనము 9 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 9 భాగాల్ని ఇది ఎంత ఉన్నప్పటికీ డివైడెడ్ బై 9 చేస్తే మనకు 9 భాగాలు ఎంత ఉందో అనేది స్పష్టంగా వస్తుంది. ఈ 9 భాగాల్లో ఫస్ట్ ఈ 2 భాగాలని, పైనుంచి 2 భాగాలని పడమర వాయుము, పడమర వాయుం. ఈ మిగతా ఈ 5 భాగాలు 1 2 3 4 5, ఈ 5 భాగాలు వచ్చేస్తే మనకు పడమర భాగం అవుతుంది. ఇంకా చివరిలో ఈ 2 భాగాలు మనకు పడమర నైరుతి లేదా పశ్చిమ నైరుతి. అదేవిధంగా ఉత్తరంలో కూడా మనము 9 భాగాలు తీసుకుందాము. ఈ ఫస్ట్ 2 భాగాలు వచ్చేసి మనకు ఉత్తరం ఉంది కాబట్టి ఉత్తర వాయుము. ఈ మధ్యలో ఉండే ఈ 5 భాగాలు, ఈ 5 భాగాలు వచ్చేసి మనకు ఏమవుతుందంటే ఈ 5 భాగాలు ఉత్తరం అవుతుంది. ఈ చివరిలో ఉండే మిగిలే ఈ 2 భాగాలు వచ్చేసి ఉత్తరము ప్లస్ ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. ఈ విధంగా పూర్తిగా మనకు ఒక స్థలాన్ని విభజించాల్సి ఉంటుంది. ఈ విధంగా వాటిని విభజించినప్పుడు మాత్రమే మనము ఒక ఇంటికి సరైన ప్లాన్ ఇవ్వగలుగుతాము. ఈ 16 ఉన్న ఈ దిక్కులను మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ 1 ఈశాన్యం, రెండవది తూర్పు ఈశాన్యం, మూడవది తూర్పు, నాలుగవది తూర్పు ఆగ్నేయము, 5వ వచ్చేసి ఆగ్నేయము, 6వది దక్షిణ ఆగ్నేయము, తర్వాత 7వది దక్షిణము, 8వది దక్షిణ నైరుతి, ఆ తర్వాత 9వది నైరుతి భాగము, 10వది పశ్చిమ నైరుతి, 11 పశ్చిమం లేదా పడమర, 12 వచ్చి పశ్చిమ
వాయువ్యం. 13వది వాయువ్యము. 14 వచ్చేసి ఉత్తర వాయువ్యము. 15 ఉత్తరము. 16 ఉత్తర ఈశాన్యం. ఈ విధంగా పూర్తిగా మనకు వాస్తులో దిక్కులు పూర్తిగా 16 దిక్కులు ఉంటాయి. జనరల్గా అందరూ 4 దిక్కులు 4 మూలల గురించే ఎక్కువ ప్రస్తావిస్తారు. కానీ ఈ వీడియోలో మీకు ఇంకా సవివరంగా పూర్తిగా వాస్తులో ఉండే 16 దిక్కులు, దీన్నే షోడశ దిశలు అంటారు. 16 దిక్కుల వల్ల మనకు ప్లాన్ ఇవ్వటప్పుడు మనకు పూర్తిగా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనించి ఒక ఇంటిని దిక్కులను ఏ విధంగా విభజించాలో ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేశాను. ఈ వీడియో నచ్చితే మీరందరూ కూడా మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.